సెఫోడాక్సిమ్ టాబ్లెట్ అనేది థర్డ్ జనరేషన్ సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్. శరీరంలోని కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటి చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా 100 ఎంజీ, 200 ఎంజీ స్ట్రెంత్స్లో లభిస్తుంది. ఇది బ్యాక్టీరియా తమకు అవసరమైన సెల్ వాల్ను తయారు చేసుకోవడాన్ని అడ్డుకుంటుంది. సెల్ వాల్ సరిగ్గా తయారు కాకపోవడంతో బ్యాక్టీరియా బలహీనపడి చివరకు చనిపోతాయి. ఇది కొన్ని రకాల గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాపై పనిచేస్తుంది. అయితే ప్రతి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి సెఫోడాక్సిమ్ పనిచేయదు. ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో ఇన్ఫెక్షన్స్కి కారణమైన బ్యాక్టీరియా మరియు యాంటీబయాటిక్ సెన్సిటివిటీపై ఆధారపడి ఉంటుంది. యూజెస్: థ్రోట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఫ్యారింగైటిస్ లేదా టాన్సిల్స్లో ఉపయోగిస్తారు. ఇయర్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. కొన్ని సైనస్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. కొన్ని కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా మరియు బ్యాక్టీరియల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. డోసేజ్: సెఫోడాక్సిమ్ డోస్ ఇన్ఫెక్షన్ బట్టి మారుతుంది. అడల్ట్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్కి 100 ఎంజీ ప్రతి 12 గంటలకు, మరికొన్ని ఇన్ఫెక్షన్స్లో 200 ఎంజీ ప్రతి 12 గంటలకు ఉపయోగిస్తారు. ట్యాబ్లెట్ను ఫుడ్తో తీసుకోవడం మంచిది, ఎందుకంటే సెఫోడాక్సిమ్ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ ఫుడ్తో మెరుగుపడుతుంది. డాక్టర్ చెప్పిన టైమింగ్ను పాటించాలి. ఒక డోస్ మర్చిపోతే గుర్తొచ్చినప్పుడు తీసుకోవచ్చు, కానీ నెక్స్ట్ డోస్ సమయం దగ్గరలో ఉంటే మిస్డ్ డోసును వదిలేసి సాధారణ షెడ్యూల్ కొనసాగించాలి. డబల్ డోస్ తీసుకోకండి. సిమ్టమ్స్ తగ్గాయని యాంటీబయాటిక్స్ను మధ్యలో స్వయంగా ఆపకండి. డాక్టర్ సూచించిన డ్యూరేషన్ను పూర్తి చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్: సెఫోడాక్సిమ్తో కొంతమందికి విరోచనాలు, వాంతులు, వికారం, కడుపు నొప్పి లేదా అసౌకర్యం, తలనొప్పి రావచ్చు. గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా ఇవి మైల్డ్గా ఉండవచ్చు. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ముఖం లేదా పెదవులు వాపడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన స్కిన్ ర్యాష్ వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. ప్రికాషన్స్: ఇంతకుముందు సెఫోడాక్సిమ్ లేదా ఇతర సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్స్ వల్ల ఎలర్జీ వచ్చిన వారు డాక్టర్కు తప్పకుండా చెప్పాలి. పెనిసిలిన్ యాంటీబయాటిక్స్ వల్ల తీవ్రమైన ఎలర్జీ వచ్చిన హిస్టరీ ఉన్న డాక్టర్కు తెలియజేయాలి. కిడ్నీ ఫంక్షన్ తక్కువగా ఉన్న వారిలో డోస్ లేదా డోసింగ్ ఇంటర్వెల్ మార్చాల్సి వస్తుంది. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఇతర మెడిసిన్ తీసుకున్నట్లయితే డాక్టర్కు చెప్పాలి. ఆల్టర్నేటివ్ బ్రాండ్స్: సెఫోడాక్సిమ్ ప్రాక్సిటిల్ 200 ఎంజీతో మార్కెట్లో ఉన్న కొన్ని బ్రాండ్స్: మోనోసెఫో 200, సెఫోపాడ్ 200, సెఫ్పాడ్ 200. ఇవి ఒకే యాక్టివ్ ఇంగ్రీడియంట్ కలిగిన బ్రాండ్స్. బ్రాండ్ మారేటప్పుడు స్ట్రెంత్ మరియు డోసేజ్ ఫామ్ తప్పకుండా చెక్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: సెఫోడాక్సిమ్ను స్ట్రాంగ్ యాంటీబయాటిక్ అని భావించి ప్రతి ఫీవర్ లేదా కోల్డ్కి ఉపయోగించకండి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కోసం మాత్రమే. వైరల్ కోల్డ్, ఫ్లూ వంటి సమస్యల్లో యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మరో ముఖ్యమైన విషయం: 100 ఎంజీ, 200 ఎంజీ అని ఉండడం వల్ల 200 ఎంజీ అందరికీ బెటర్ అని కాదు. 200 ఎంజీలో మెడిసిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఏ స్ట్రెంత్ అవసరమో ఇన్ఫెక్షన్ మరియు పేషెంట్ కండిషన్ ఆధారంగా డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే ట్యాబ్లెట్ను ఫుడ్తో తీసుకోవడం సెఫోడాక్సిమ్ ప్రాక్సిటిల్ అబ్జార్ప్షన్కు సహాయపడుతుంది. కాబట్టి ప్రిస్క్రిప్షన్లో ప్రత్యేకంగా వేరే సూచన లేకపోతే ఫుడ్తో తీసుకోవడం మంచిది. యాంటీబయాటిక్ను స్వయంగా మొదలుపెట్టడం, డోస్ పెంచడం లేదా మిగిలిపోయిన ట్యాబ్లెట్స్ను తర్వాత ఇల్నెస్కి ఉపయోగించడం చేయకండి. అవసరం లేని యాంటీబయాటిక్ యూజ్ వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.